అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గాంధీ నగరంలో వైఎస్ఆర్సీపీ పట్టణ యువజన అధ్యక్షులు జాజుల రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు జానకిరామరాజు అధ్యక్షతన వివేకానంద 161వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనను కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మి, వైసీపీ నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికి సాలువా కప్పి సత్కరించారు. అనంతరం శ్రీ వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ భారతదేశాన్ని, నిద్రాణమై ఉన్న భారతీయ సమాజాన్ని జాగృతం చేసి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను అమెరికా, ఇంగ్లాండ్ తదితర పాశ్చాత్య దేశాలలో చాటి చెప్పిన భారతమాత ముద్దుబిడ్డ స్వామి వివేకానంద అని కొనియాడారు. అలాగే యువత సాధికారిత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద గారి జన్మదిన వేడుకలను మా అనకాపల్లి పట్టణంలో నిర్వహించడం జరిగింది. యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు జానకిరామరాజు గారు, అలాగే కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ స్వామి వివేకానంద గారి వేడుకలు నిర్వహించడం జరిగింది. దీనికి మా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ తరలి వచ్చి దీనికి ఎంతో సహకరించారు. స్వామి వివేకానంద గారి సూచనలు, ఆయన యువతకి ఇచ్చిన సూచనలు, వీటన్నిటి బట్టి ఆయన మన గుండెల్లో ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా ఆయన చేసిన ఎంతో మంచి పనులు, మంచి సేవా కార్యక్రమాలు, దానికి అందరికీ గుర్తుండాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే దీన్ని నేషనల్ యూత్ డే అని కూడా మన గవర్నమెంట్ ప్రకటించింది. యువత ఆయన చెప్పిన సూచనలన్నీ పాటించి మంచి మార్గంలో నడుస్తారని ఆయన కోరుకున్నారు, అలాగే కోరుకుంటున్నారు అందరూ.